మధ్యప్రాచ్యంలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. బెదిరింపుల దశ దాటింది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ బహిరంగ యుద్ధంగా మారింది. ఇస్లామిక్ రిపబ్లిక్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ ఇక లేరు. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఆయన హతమయ్యారు. ఈ దాడి ఇరాన్ పాలనలో భారీ అధికార శూన్యతను సృష్టించింది. కాని అసలు కథ కొన్ని వారాల క్రితమే మొదలైంది. జనవరి నెలలో ఇరాన్ అంతర్గత అశాంతితో అట్టుడికిపోయింది. ప్రభుత్వ అణిచివేత తీవ్రస్థాయికి చేరింది. దీనికి ప్రతిస్పందనగా అమెరికా, ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని మొదలుపెట్టాయి. విధ్వంసకర బలంతో విరుచుకుపడ్డాయి. ఆపరేషన్ మొదలైన మొదటి 12 గంటల్లోనే ఇరాన్పై దాదాపు 900 దాడులు జరిగాయి. వాటిలో 17 ప్రావిన్స్లలో 500 లక్ష్యాలను తామే ఛేదించినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది. ఒకే ఒక్క దాడితో ఇరాన్ నాయకత్వాన్ని దెబ్బతీశారు. 48 మంది సీనియర్ నేతలు హతమయ్యారు. కూటమి లక్ష్యాలు చాలా స్పష్టం. ఇరాన్ పాలనను యుద్ధం చేయకుండా, పరిపాలించకుండా నిర్వీర్యం చేయడమే. దీనికి ఇరాన్ ప్రతీకారం భయంకరంగా ఉంది. సైనిక, పౌర లక్ష్యాలంటూ తేడా లేకుండా దాడులు చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో గల్ఫ్ ప్రాంతమంతా మంటలు రేపింది. ఈ దాడుల్లో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కాని సైనిక కార్యకలాపాలపై ప్రభావం మాత్రం తక్కువే. ఇజ్రాయెల్లో నివాస ప్రాంతాలపై జరిగిన దాడుల్లో పలువురు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం ప్రభావం కేవలం యుద్ధభూమికే పరిమితం కాలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. ప్రపంచ చెమురు రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధిలో వాణిజ్యం 70% పడిపోయింది. వాణిజ్య నౌకలపై దాడులు పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ముప్పు. ఈ సంక్షోభం తీవ్రమవడంతో ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దౌత్యపరమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. యుద్ధ ప్రభావం ఇప్పుడు పొరుగు దేశాలకు పాకింది. అక్కడ కూడా హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. నాయకత్వం లేని ఇరాన్ ఇప్పుడు వారసత్వ సంక్షోభంలో చిక్కుకుంది. టెహరాన్లో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు నాయకత్వం కోసం 2 దారులున్నాయి. ఒకటి రాజ్యాంగబద్ధమైనది, మరొకటి ఖమేనీ రహస్య ప్రణాళిక. అంతిమంగా ఏం జరుగుతోందనేది బయటి శక్తులపై కాదు, ఇరానీ ప్రజల చేతుల్లోనే ఉందని విశ్లేషకులంటున్నారు. నిపుణుల అంచనా ప్రకారం ఇది స్వల్పకాల యుద్ధం. కాని దాని పరిణామాలు మాత్రం చాలా దీర్ఘకాలముంటాయి. టెహరాన్లో అధికార శూన్యత అగ్నిగుండంలా మారిన ఈ ప్రాంతం మరి తర్వాత ఏం జరగబోతోంది?